తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రి నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి. ఈ ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నా సరే అడుగడుగున మనకు అమ్మ దర్శనమే అన్నట్టుగా ఉంటుంది. ముందుగా ఆ శివయ్యని అలా దర్శనం చేసుకుని ముందుకు వస్తే గణపతి కార్తికేయుల నుంచి అలా అమ్మని చూడొచ్చు. అలాగే గురుదేవులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, చూడగానే అమ్మవారి రూపంలాగా కనిపిస్తారు. మాట్లాడే తీరు, మనకి ఎన్నో తెలియని విషయాలు, సనాతనంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని చాలా సరళంగా మనందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు. ప్రత్యేకించి అమ్మవారి ఉపాసన, అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి, అవి కూడా నివృత్తి చేసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. సంతోషం మాట్లాడడం. ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది అమ్మ దగ్గర. అవునమ్మా. మా శ్రావణ మాసంలో అన్ని పండగలే ఉంటాయి కదా, అవును. ప్రత్యేకంగా నాగదేవత ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. నాగ పంచమి మనకి మంగళవారం రోజు వచ్చింది. ఓవైపేమో మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు, అలాగే నాగపంచమి ఆరాధన కూడా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎలా చేయాలి, విశిష్టత ఏంటి, అసలు ఆరాధన విధానాలు, ఆ పద్ధతులు, నియమాలు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నాగపంచమి. ఈ నాగపంచమిని అనుసరించి చాలా కథలు స్కాంద పురాణంలో ఉన్నాయి. స్కాంద పురాణం అంటే స్కందుడు కదా, సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్కాంద పురాణంలో జనమేజయుడు సర్పయాగం జరిపినప్పుడు వాసుకి, అంటే చూడండి, సర్పాల్లో పాములు వేరు, నాగులు వేరు, చాలా రకాలు ఉంటాయి. నవనాగులు ఉంటాయి. మనకి నవనాగ స్తోత్రం కూడా ఉంది. అందులో ఈ వాసుకి అనే జాతికి చెందిన నాగము శివుడి దగ్గరికి వెళుతుంది. నా యొక్క తల్లి, వాసుకి యొక్క తల్లి కద్రువ. ఈ కద్రువ యొక్క శాపం వల్ల సర్పజాతి అంతా నశించాలి, బిడ్డలకు శాపం ఇస్తుంది తల్లి. ఈ జనమేజయుడు సర్పయాగం మొదలు పెడతాడు. నాకు అందులో వెళ్ళి ఆహుతైపోవడం ఇష్టం లేదు, నన్ను రక్షించండి పరమేశ్వర అని వాసుకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. ఆయన అప్పుడే సర్వవిధాలా ప్రార్థించినప్పుడు ఆ వాసుకి సర్పాన్ని గరళాభరణంగా ధరిస్తాడు. నేను కాపాడుతాను అని చెప్పి ఇక్కడ ఉంటే ఏం చేయలేరని తన కంఠానికి ఆభరణం కింద వేసుకుంటాడు. నాగాభరణం ధరిస్తారనమాట కంఠానికి. అలాగే ఇంకొక కథ ఉంది. ఇదే జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆదిశేషుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటాడు. నేను కూడా సర్పయాగంలో పడి వెళ్ళిపోతాను, నాకు ఉండాలనుంది. చూడండి అమ్మా, ఇక్కడ ఒక సందర్భంగా ఒకటి చెప్పాలి. భుజంగానికి కోపం ఎక్కువ. భుజంగము అంటే సర్పం. పక్షికి ఆకలి ఎక్కువ. తర్వాత చేప కూడా ఎప్పుడూ చూడండి తింటూనే ఉంటుంది. పక్షి కూడా ఎప్పుడు తింటూనే ఉంటుంది. వాడికి చూడండి, ఎప్పుడైనా మీరు పక్షిని ముట్టుకుంటే ఆ డొక్కల దగ్గర వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే జీర్ణశక్తి, అగ్ని లోపల. అన్ని పంచభూతాత్మకమైన శరీరాలే కదా, ఎప్పుడూ అరుగుతూనే తింటూనే ఉంటుంది, పగలు రాత్రి వెదలు లేకుండా. కానీ మనిషికి అన్నీ ఎక్కువే. ఇటు కోపం ఎక్కువ, ఇటు ఆకలి ఎక్కువ, ఇటు ఆశ ఎక్కువ, అన్నీ ఎక్కువే. అప్పుడు ఈ ఆదిశేషుడు ఏం చేశారట, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నేను భుజంగానికి కోపం ఎక్కువ అని చెప్పాను కదా, అవును, విషప్రయోగం చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది. విషప్రయోగం చేసి ఒక మనిషిని హరించేటటువంటి శక్తి నాకు వద్దు, 10 మందికి ఉపయోగపడాలి తప్ప నాకున్నటువంటి ప్రత్యేకత 10 మందిని చంపేసేలా ఉండకూడదు, నాకు ఆహారం అవ్వకూడదు అని చెప్పి వేడుకుంటే ఆయన ఆసనం కింద, దాన్ని ఏమంటారు, శేషతల్ప సాయి కదా, పాన్పు కింద ఆదిశేషుణ్ణి వేసుకుని రక్ష కల్పిస్తారు. ఇందు మూలంగా ఇవి జరిగింది నాగపంచమి రోజుని అని చెబుతారు. కాబట్టి నాగపంచమి ప్రత్యేకత. ఎవరైతే ఆ రోజు ఈ సర్పాలకి పూజ చేస్తారో వాళ్ళు ఎటువంటి నాగదోషాన్నైనా కూడా పరిహారం చేసుకునేటటువంటి శక్తిని పొందుతారు. నాగదోషాల్లో కూడా చాలా ఉంటాయి. కాల సర్పదోషం నుంచి మొదలుపెట్టి సర్పదోషము, మహాకాల సర్పదోషము, కాల సర్పదోషంలో కూడా 2-3 ఉంటాయి. తర్వాత తీసుకుంటే రాహుదోషము, కేతు దోషము, ఇవన్నీ కూడా సర్పదోషాలే. రాహుకి ఏముంటుంది, శరీరం ఉంటుంది, తలపాము.
కేతువుకి తల ఉంటుంది, శరీరం అంతా పాము. పాములా ఉంటుంది. ఇక్కడ పాము అని చెప్పడంలో అర్థం ఏంటి తెలుసా అమ్మ? మన పూర్వీకులు కూడా ఎప్పుడైనా స్వప్నంలో కనిపిస్తే నాగుల్లాగే కనిపిస్తారట. మీరు పితృదోషం ఉంటే కూడా దాన్ని ఏమంటారు, నాగార్చన చేస్తే కూడా మనకి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఎలాగో అంటే కళలో కనిపిస్తారని అన్నారు కాబట్టి కొంతమందికి ఏంటంటే వెంటాడినట్లుగా, అమ్ము భయపడుతూ అంటే తరుగుతున్నట్లుగా కొంచెం కొంతమందికి వస్తుంది. అలా వాటికి నిదర్శనం ఏంటమ్మా? తరుముతున్నట్టు, సర్పం తరుముతున్నట్టు కలిస్తే చాలా మంచిది. మంచిది. కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే కూడా చాలా మంచిది అనేవారు. అంటే ఇవి నా పెద్దలు చెప్పినవే, నేనేదో సొంతగా చెప్పినవి కాదు, మా పూర్వీకులు చెప్పినవి. భయపడతారు చాలా మంది, ఏం చెడు జరుగుతుంది. సర్పం కాటు వేసినట్టు కలొస్తే అప్పటిదాకా ఉన్న దోషాలన్నీ పోయినట్టేట కలలో. ఇలా సర్పదోషాల్లో చాలా ఉన్నాయమ్మా. ఈ సర్పదోషాలకు చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా తెలుసా, సంతానం లేని వాళ్ళకి శుక్రకణాలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న సర్పాల్లా ఉంటాయి, చిన్న తల ఇలా పాము. మరి సర్పాలకిను సంతానానికి ఏంటి కనెక్షన్ అంటే ఇదే కనెక్షను. శుక్రకణాలలో ఉంటే సర్పాల్లాగే ఉంటాయి. పైగా మన యొక్క స్వాధిష్టాన చక్రం దగ్గర దాన్ని ఏమంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్థానం, విష్ణు స్థానం. ఇప్పుడే పైగా ఆదిశేషుడు పిట్టి చుట్టుకుని పడుకుంటాడు అనమాట. మూలాధార చక్రంలో కూడా మన కుండలిని నాగం ఏదైతే ఉందో మూలాధార చక్రంలో 3 చుట్లు చుట్టుకుని పడుకుని ఉంటుంది. అంటే ప్రతిదీ నాగంతో పోలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మా, ఇది ఆధ్యాత్మికతలో చెప్పుకుంటే, భౌతికంగా చెప్పుకుంటే ఇది వర్షాకాలం. వ్యవసాయం చేసే వాళ్ళకి పాపం బురదలో తిరుగుతూ ఉంటారు. ఈ వానలకి భూమిలో ఎక్కువ ఉండలేవు పాములు. ఎందుకంటే నేను చూశానమ్మా, మాది పల్లెటూరు, మా ఇంటికి చుట్టూ చెరుకు తోటలు ఉండేవి. ఎన్ని పాములు ఉండేవో, అసలు ఇది పావులతో సహచర్యం చేసినట్టుండేది మా చిన్నప్పుడు. అప్పుడు ఒకటమ్మా, సర్పం ఏమనుకుంటుంటే బయటకు వచ్చేటప్పుడు నరుడు కంటే నేను పడకూడదు, నాకంటే నరుడు పడకూడదు అనుకుంటూ ఉంటుంది. మనకి ఎంత భయమో సర్పం అంటే, సర్పాలకు కూడా మనుషులంటే అంతే భయం ఉంటుందా ఎక్కడ. అందుకే కొన్ని నాగములు మనిషిని చూసేసరికి తలంచుకొని వెళ్ళిపోతాయి. చాలా వాటి జోటికి వెళితేనే కాటు వేస్తాయి తప్ప వాటి జోలికి వెళ్ళకపోతే కాటేయు. బయటకు వచ్చేటప్పుడే అనుకుంటాయట మనుషులు నాకు అంట పడకూడదని. అటుకి భయమే. ఈ నీళ్ళల్లో ఉండలేక బయటకు వచ్చే సమయం, వ్యవసాయం, బురదలో ఉంటూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు. ఈ బురదల్లో పాము ఎక్కడ పాపం పాకలేదు కదమ్మా బురదలో. అందుకని ఏంటంటే ఈ నాగపంచమి రోజు ఆ నాగుల్ని అర్చించుకుంటే చక్కగా రక్ష అనమాట, మాకు రక్షణ కల్పించు తండ్రి అని వేడుకోవడం. ఎందుకంటే అమ్మా, జంతువులో కూడా భగవతత్వాన్ని చూసేటటువంటి ధర్మం నా హిందూ ధర్మం, నా సనాతనమైన ధర్మం. అందుకే ఒక్కసారి హిందూ ధర్మాన్ని అందరూ ఏంటంటే అమ్మా, దాన్ని ఏమంటారు, ఏదో పూజలు, వ్రతాలు, నోములు ఇది కాదమ్మా. ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి పూజకి ఒక ప్రత్యేకత ఉంటుంది. వానొస్తే పండగ, ఎండొస్తే పండగ. ఎండొస్తే రథసప్తమి చేసుకుంటాం, అవునా, ఏరువాక పున్నమి చేసుకుంటాం, నాట్లు వేసి. అందుకే మన ధర్మం ఏంటంటే ఎప్పుడూ గొప్పది, సనాతనమైనది, సనూతనమైనది. అందరూ ఎందుకంటే ప్రతిదీ మతం, మనది ధర్మం. ప్రతిదీ మతం, మనది ధర్మం, మనది హిందూ ధర్మం. అందుకే ఈ ధర్మంలో కొన్ని చెప్పినవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు పాటించాలి అంటే నేను చెప్పాను మీకు, జ్యేష్ఠ నక్షత్రాన్ని ఇప్పుడు సైంటిఫిక్గా చూసి ఆ నక్షత్రం చాలా పెద్దదన్నారు వీరి దగ్గర ఉన్న పరికరాలను బట్టి. మన మునుల దగ్గర ఉన్న పరికరాలను బట్టి ఎప్పుడో చెప్పారు జ్యేష్ఠ అనేది పెద్ద నక్షత్రం, అందుకే జ్యేష్ఠ దాని పేరే జ్యేష్ఠ. ఎలా ఏంటి వాళ్ళకున్న పరికరాలు అంటే తపస్సు, మంత్రాలు, మనోనేత్రం ద్వారా చూడగలిగే వాళ్ళు, మనోనేత్రంతో చూసి ఎప్పుడో చెప్పారు. లేకపోతే అమ్మా పంచాంగాన్ని బట్టి గ్రహణాలు, వానలు, ఋతువులు ఎలా చెప్తున్నారు, అద్భుతం, ఎంత అద్భుతం కదా. ఎప్పుడో వచ్చే గ్రహణాన్ని ఇప్పుడే ఎలా చెప్తున్నారు. అందుకనే మన ధర్మాన్ని పాటించండి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఇది ధర్మంలో ఒక భాగం. ఈ నాగపంచమి పూజ కూడా ఒక జంతువులో కూడా భగవతత్వాన్ని చూసేటటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే నరసింహస్వామిని పూజ చేస్తూ ఉంటాను, నరసింహస్వామిని, హయగ్రీవ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నెమలి. ఇట్లా చూసుకుంటే ఏ జంతువులైనా భగవతత్వం. ఇవన్నీ దానికే, జంతువులో కూడా భగవతత్వాన్ని చూడాలనే దానికి నిదర్శనం ఇవన్నీ. దీనికే పూజ అని పేరు. ఇందాక చక్కగా చెప్పారు, ఇలా దోషాలు ఏమైనా ఉన్నా, కాలసర్ప దోషం,
రాహుకాలం, కేతు దోషం, ఏదైనా సరే ఏదైనా అమ్మా ఎలా చేయాలనేది. ఎలా చేయాలి అంటే కొంతమంది ఇంట్లో పిండితోటి పాముని తయారు చేసుకుని కదమ్మా, చేసి వాటికి షోడశోపచారాలు చేసి సర్పసూక్త పారాయణ ఉంటుందమ్మా. సర్పసూక్త పారాయణ చేసుకొని ఇక పాలు నివేదన చేసి క్షీరాన్నం స్వామికి కూడా, తర్వాత బెల్లము నువ్వులు చిమ్మిలి అంటారు దాన్ని, అది కలిపినది, అది కూడా సుబ్రహ్మణ్య స్వామి నివేదనకి శ్రేష్టమైనది. అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో జంట నాగులు ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి బంధనం వేసుకునేది, వాటికి శుభ్రంగా ముందు కడిగి తర్వాత పాలు పోసి అలా వదిలేయకుండా మళ్ళీ శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దీపారాధన చేసి ఈ నివేదన చేయండి. ఇది చేస్తే ఎటువంటి సర్పదోషములైనా కూడా తొలగిపోతాయి. దీనికి ఏవి వేలల్లో ఖర్చు ఉండదు, పైగా మంగళవారం వచ్చింది ఇంకా శ్రేష్టం, చాలా విశేషమైన రోజు. ఇంకా చెప్పాలి అంటే అమ్మ, ఆ రోజు అంటే మా పూర్వీకులు చెప్పింది తరిగిన కూర తినరు, చాకుతో ఇట్లా కోసినవి కరెక్ట్ తినరు. చిన్న సందేహం అమ్మా, అంటే ఈ సాంప్రదాయం మనం ఎక్కడ చూస్తామంటే నాగుల చవితికి ఎప్పుడైతే కార్తీక మాసంలో వస్తుందో మనకి అప్పుడు కూడా చూస్తాం కదా, రెండు ఒకటేనా? అప్పుడు వచ్చే నాగుల చవితి, ఇప్పుడు చూసే నాగుల అంటే ప్రాంతాల వారీగా ఉన్న అలవాట్లు. తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాగుల పంచమి చేసుకుంటారు, వస్తారమ్మా. మా ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే నాగుల చవితి చేసుకుంటారు. మనకి ఈరోజు అంటే మనకంటే ఆంధ్రాలో ఈరోజు గరుడ పంచమి చేస్తారు, గరుడ పంచమి చేస్తారు, గరుడ పంచమి చేస్తారు ఆ రోజు. అంటే ఇక్కడ అదేనమ్మా, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, ప్రాంతాన్ని బట్టి అలవాట్లు, అంతే. ఏదైనా పూజే, అక్కడైనా నాగపూజ, ఇక్కడైనా. ఇంకో విషయం ఉందమ్మా, ఇందాక మీకు 2 కథలు చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనను వివాహం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చిన రోజు ఈ నాగపంచమి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు, అందుకే వల్లి దేవసేన కళ్యాణం చేస్తారు ఆ రోజు. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ఇప్పుడు దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేస్తున్నారు. అంటే ఈ నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు భూమి మీదకి ఈ దేవసేనను వివాహం చేసుకోవడానికి వచ్చిన రోజు కాబట్టి నాగపంచమి. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే అందరికీ ఇష్టమైన దేవతే కదమ్మా. పైగా ఇంకోటి చెప్పాలమ్మా, దీంట్లో వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. లింగభేదం లేదు, వయోభేదం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. పురుషుడు లేడు, స్త్రీ లేదు, ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చెవు నొప్పులు వస్తూ ఉంటాయి చాలా మందికి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చెవు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయమ్మా. ఆ పుట్టమన్ను తీసి చెవుకు పెడుతూ ఉంటారు, తెచ్చి పెడుతూ ఉంటారు. ఇలా మా ఒకటి కాదు, చాలా ఆరోగ్యం బాగుంటుంది, సంతానం కలుగుతుంది, రుణ బాధలు తగ్గుతాయి ఈ అదే నాగారాధన వల్ల. నాగలోకమే ఉంది కదమ్మా, పాతాళ లోకం అంతా ఏంటి నాగలోకం. కొంతమంది వితండవాదులు నాస్తికులు ఏంటంటే పొట్టలో పాలు పోస్తే పాము పాలు తాగదు, పాలు పోస్తున్నారంటారు. మరి నీ పొట్టలో పోస్తున్నావుగా, సంవత్సరం ఒకసారి అక్కడ పోయాలి కదా. ఒక్కసారి ఇక్కడ ఏంటంటే అమ్మా, భావన ముఖ్యం. ఆ పుట్టలో పాలు పోస్తే ఏమవుతుందో మళ్ళీ చెప్పుకుందాం. అది ఎంతవరకు వెళుతుందో, మనం పోసిన క్షీరం ఎంతవరకు ప్రయాణం చేస్తుందో, దానికి ఈక్వేషన్స్, దాని కనెక్టివిటీ ఒకసారి చెప్పుకుందాం. అందుకని నాగపంచమి రోజు చక్కగా పుట్టలో పాలు పోయడము, అలాగే శ్రావణ మాసం అంతా కూడా పూజలే కదమ్మా. మరీ ఏంటంటే 1 గంటకు కూడా వెళ్ళి పాలు పోస్తున్నారమ్మా. ఎన్నింటికి పోయాలమ్మా? ఇది కూడా కనీసం 10కి 10:30కి పూర్తి అయిపోవాలి. ఏంటి 12, 1 గంట, 2 ఏంటి పూజలేంటి? రాక్షస సంచారం చేసే సమయంలో పూజలు, ఆ టైంకి. అందుకే రజోగుణం ఎక్కువైపోతుందమ్మా. మీకు ఆరాధన చేసే సమయాలు కూడా చాలా ముఖ్యం. అందుకే పెట్టారు కూడా, పెట్టారు కదా. ఈ సమయానికి ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు పెట్టారు, మధ్యాహ్నం ఎందుకు పెట్టారు? ఇప్పుడు త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు, సంధ్య వార్చుకునేవాళ్ళు. పొద్దున్న సూర్యోదయాత్పూర్వం చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు. అది వాళ్ళకి డ్యూటీ. అంతేగాని నువ్వు పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తం లేకపోయావు, కనీసం 9, 10 ఆ సమయం కూడా దాటిపోయి 2ంటికి దాటొద్దు, 3ంటికి కూడా నేను చూశానమ్మా. పోయిన సంవత్సరం 3ంటికి వెళ్ళి పాలు పోసి వస్తున్నారు. ఏంటి వస్తున్నారమ్మా ఈ సమయంలో అంటే, పాలు పోసి వస్తున్నాం అమ్మా అన్నారు. ఏం చెప్తాం, మాటలు లేవు నాకు. ఈ టైంలో ఏది సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సమయపాలన లేకపోతే ఎట్లా? సమయపాలన కోసమే కదా ఇవన్నీ పెట్టింది. అందుకని నాగపంచమి అనేది సమయపాలనతో సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ
ఆ రోజు చెప్పానుగా, భుజంగానికి కోపం ఎక్కువ. ఈ కోపం నీలో తగ్గాలనే నాగారాధన. నువ్వు కోపంగా ఉంటే ఎలా? అందుకని సాత్వికంగా ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఒక నామం చెబుతూ ఆ పుట్ట దగ్గరికి వస్తారు. ఇది విమర్శ కాదు, తెలుసుకోవాల్సిన విషయం. తోసేసుకుంటారు ఇట్లా. ఇక పూజ పక్కకి వెళ్ళిపోయే, దేవుడి పక్కకి వెళ్ళిపోయే, నేను ముందు పోసావు నువ్వు ముందు పోసావు, ఒక లైన్గా ఎవరు పోస్తే ఏముంది, ఎవరు పోస్తే ఏముంది, మీరు పోసుకోండి, మీరు కడుక్కోండి, పెట్టుకోండి, మీ సమయం వచ్చినప్పుడు ఆ నిజంగా లైన్లో నిలబడ్డారు. ఒక భగవన్నామం చేసుకోండి, శరవణ భవ అనుకోండి. శరవణ భవ, అంతకు మించి నామం ఏముంది? శరణది వచ్చండి, శరణ భవ అండి. శరవణ భవ, శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ నామం చేసుకోండి. తర్వాత నవనాగ స్తోత్రం అని ఉంటుంది. కొంతమందికి గుడికి వెళ్ళడం కుదరదు, ఇంట్లో సర్పసూక్తం కూడా చాలా చిన్నగా ఉంటుందమ్మా, చదువుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది నవనాగ స్తోత్రం కూడా. ఆ నవనాగ స్తోత్రము, సర్పసూక్తం చదువుకోలేని వాడు నవనాగ స్తోత్రము చదువుకుని చక్కగా నాగారాధన చేసుకోవచ్చు. వయో భేదం లేదు, లింగ భేదం లేదు. పిండితోటి ఒక నాగుని తయారు చేసుకుని, ఆ నాగుని ఏం చేయాలమ్మా తర్వాత? మరి తర్వాత పాలు పోసినప్పుడే కరిగిపోతుందమ్మా అది. మట్టిలో కలిపేచ్చువి, అలా పుట్ట దగ్గరికి వెళ్తాం అన్నప్పుడే తయారు చేసుకుంటే మంచిది అంతే. చిమ్మిలి నైవేద్యము, క్షీరాన్నం నైవేద్యం. అందుకని ఎటువంటి సర్పదోషాలనైనా కూడా, పైగా ఇంకోటి, ఈ నాగుల చవితికి పూజ చేస్తే నాగపంచమికి మళ్ళీ నాగపంచమి వచ్చేదాకా ప్రొటెక్షన్. చెప్పా కదా, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడద్దు. అంతే. ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటే కనుక పాములు కల్లోకి రావడం తగ్గుతాయి, చెవు నొప్పి తగ్గుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఈ నాభి కేంద్రం కదా, స్వాధిష్టాన చక్రం దగ్గరే ఆదిశేషుడు ఉంటాడు. ఇలాంటి బాధలు కూడా పోతాయి. సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా కూడా ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అవసరము. రుణ బాధలు తీరాలన్నా కూడా ఆయన అనుగ్రహమే అవసరము. అందుకని చక్కగా చేసుకోండి, తరించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.